హాయ్ అండి, వెల్కమ్ టు స్వరా వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి ఇంట్లోనే బనానా కేక్ తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. అది ఎలా ప్రాసెస్ నాకు వచ్చినట్టుగా మీకు చూపిస్తాను. దానికి కావాల్సింది నేను 2 బనానాస్ తీసుకున్నాను. ఒక హాఫ్ అంటే ఒక పావు కప్పు షుగర్ తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదండి. ఆ 2 కలిపేసి నేను మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత మిక్సీ పట్టిన దాన్ని ఒక బౌల్లో ఆయిల్ కొద్దిగా పావు కప్పు ఆయిల్ తీసుకొని దీంట్లో కలుపుకున్నాను. ఎందుకంటే ఇలా కలుపుకొని మనం బాగా బీట్ చేస్తే మంచిగా ఫ్లఫీగా వస్తుంది అనమాట. అందుకని దాంట్లోకి నేను వచ్చేసి మైదాపిండి 1.5 కప్పు తీసుకున్నానండి. మీకు మైదాపిండి ఇష్టం లేదంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. మనం వీడియోలో చూపించడానికి మైదాపిండి వాడతాము. దాదాపు ఇంట్లో తయారు చేసుకుంటే గోధుమ పిండి యూజ్ చేస్తామండి. అదే హెల్దీ కదా. అందుకని ఇప్పుడు వచ్చి నేను 1 స్పూన్ వచ్చి బేకింగ్ పౌడర్ వేసాను, పావు స్పూన్ వచ్చి బేకింగ్ సోడా వేసానండి. చాలా ఎందుకంటే ఫ్లఫీగా రావడానికి అవి కంపల్సరీ వేస్తారు కదా. అందుకని దీంట్లో కొంచెం కూడా మరి వెనిలా ఎసెన్స్ కూడా వేసేసుకొని మనం కలుపుకుందాము. అయితే దీంట్లో ముందుగా పాలు వేసానండి. పాలు వేసి మంచిగా కేక్ని అనేది ఏమంటారు, కేక్ కట్ చేసేటప్పుడు కేక్ని మనం కలిపేటప్పుడు ఒకేటే రౌండ్లో కలపాలి అంటారు కదా. రౌండ్ అండ్ కట్ అనమాట. అలా కట్ చేసి ఒకటి యాంగిల్లో ఉండాలండి. అలాంటప్పుడే మన కేక్ అనేది నీట్గా వస్తుంది. తర్వాత దీన్ని అయిపోయిన తర్వాత నేనైతే నా దగ్గర అయితే బటర్ పేపర్ లేదండి. బటర్ పేపర్ అయితే లేదు. నేను ఏం చేశానంటే నోట్స్లో ఉండే పేపర్ తీసుకుని దానికి కొంచెం ఆయిల్ రుద్దేసి దాంట్లో పెట్టేశాను. అందుకే ఎందుకంటే ఇప్పుడు మనం కావాలంటే అవన్నీ కొనుక్కొని రావాలంటే కూడా ఇప్పుడు అంత అవసరం నాకు అనిపించలేదు వీడియో కోసం. అందుకే నేను కొనలేదు. ఈ కేక్ వచ్చి మనము కొంచెం టూటీ ఫ్రూటీ వేస్తే చాలా బాగుంటుంది కదా. అందుకని టూటీ ఫ్రూటీ వేసాను దాంట్లో. ఇప్పుడు నేను పొయ్యి మీద గిన్నె పెట్టేశానండి. కొంచెం 15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత కేక్ ఎత్తుకెళ్ళి మనం వేసిన మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టేసి మూత పెట్టేస్తాను. జస్ట్ అండి నాకు ఎంత ఒక 20 మినిట్స్లోనే కేక్ అయిపోయింది. మనం బాగా నీట్గా కలిపినప్పుడు తొందరగా అవుతుందండి కేక్. కొంతమంది అంటారు 30 మినిట్స్, అట్లా ఏమీ కాదు. చాలా ఒక్కోసారి మనకు త్వరగా కూడా అయిపోతుంది. చూడండి ఎంత నీట్గా అయితే. నేను వేడి మీద తీసేసాను వీడియో తీయాలని. చల్లారిన తర్వాత మనం తీసుకోవాలండి. అప్పుడైతే మనకు కొంచెం తునకుండా కేక్ వస్తుంది. నేను లాగేసాను అనమాట వీడియో తీసేయాలి త్వరగా అని. చూడండి ఎంత బాగుందో, ఎంత ఫ్రెష్గా, ఎంత నీట్గా ఉంచేసారా. మన పిల్లలు దయచేసి ఇంట్లో మీరు కూడా పెట్టండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు బాగా నచ్చితే షేర్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.